రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్ కు అర్జీదారుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కింజాల శ్రీనివాసరావు, అరిగెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా దర్బార్లోనే ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా షేక్ రహీం గారు ఆరోగ్యరీత్యా ఒక 2 months క్రితం ఆయన యాక్సిడెంట్ అయిందండి. వారు కూడా 3 monthsలో ఆయన రికవర్ అయ్యే వరకు ఆయన ఇంటి గ్రోసరీ కానీ ఆయన హెల్త్ మెడికల్ పరంగా కూడా ఆయనకి మనం పనసపాడులో ఉన్న షేక్ రహీం గారికి కూడా మనం ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకున్నాం. ఆయనకి మనం అతను రికవర్ అయ్యే వరకు చేస్తాను. తర్వాత అలాగే ఒక ఇక్కడ మన సూనాపురంలో ఒక ఆయన వచ్చారని ఆయనకు ఆక్సిజన్ 10 years నుంచి ఉంది. ఆయన ప్రాబ్లం కూడా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొనుక్కునే పరిస్థితుల్లో ఆయన కూడా ఆక్సిజన్ ఇస్తామని చెప్పాం. తర్వాత లాస్ట్ టైం మనం అక్కడ సిరిగలపల్లి లంకలోని ఒక ఆయనకి అతనికి హస్బెండ్ లేరు, ఆయనకి ఒక 2 పిల్లలు, వారికి ఇల్లు కట్టిస్తున్నామండి. యాక్చువల్గా స్కెల్టన్గా ఉన్న బిల్డింగ్ని మనం మొత్తం రీమోడలింగ్ చేసి మనం అక్కడ చేస్తున్నాం సిరిగలపల్లి లంకలో. అది నెక్స్ట్ వీక్లో అది కోఆపరేషన్ చేస్తామండి. తర్వాత నా దగ్గర ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుందండి ఇది. తర్వాత అలాగే మొన్న జిల్లా హైకోర్టులో మన కాకినాడలోని యాక్సివేటర్ వాళ్ళు కూడా ప్రజెంట్ చేసాం మన సానా ఫౌండేషన్ ద్వారానే. అంటే అందరికీ నమస్కారం అండి. 21వ ప్రజా దర్బార్కి స్వాగతం. ఎంపీ గౌరవనీయులు ఎంపీసీ సానా సతీష్ బాబు గారు ఆఫీసులో ప్రతి శుక్రవారం జరిగే 21వ ప్రజా దర్బార్కి విశేష స్పందన వస్తుంది. ఎప్పట్లాగే ప్రతి శుక్రవారం కూడా ఈవేళ అనేక మంది అర్జీదారులు రావటం, అనేక మంది వారి యొక్క సమస్యలు అందించుకోవడం, దానికి అనుగుణంగా ఆనంద్ గారు, అర్జున్ గారు, ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, అనేక మంది బాబ్జీ గారు అందరూ కూడా ఇక్కడ విడివిడిగా కూడా కూర్చొని మాట్లాడి వెంటనే కొన్ని సమస్యలు పరిష్కరించారు. ఇప్పటి వరకు 30కి పైగా అర్జీలు రావడం జరిగింది. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి వివరణ కూడా తెలియజేశారు. వారందరికీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ముఖ్యంగా ఈ వేళ విషయం ఏమిటంటే అనేక మంది ఇబ్బందులు అంటే ముఖ్యంగా వ్యక్తిగత జీవన ప్రమాణంలో వారికి సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యకు అనుగుణంగా ఫౌండేషన్ నుంచి మద్దతు ఇచ్చారు. అందరికీ నమస్కారం. మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ని సానా సతీష్ గారు మన రాజ్యసభ సభ్యులు వారు చాలా ప్రతిష్టాత్మక. ఎక్కడ పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా మన ఈ ప్రజా దర్బార్లో పరిష్కారం జరుగుతుంది. ప్రజా దర్బార్